నమస్కారం వీటీలీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముంబై భారీ పేలుళ్ల కేసులో తీర్పును వెలువరించిన టాడా కోర్టు 6 నిందితుల్ని దోషులుగా నిర్ధారిస్తూ ప్రకటన. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగుతున్న టీడీపీ సంక్షోభం. కర్నూలు జిల్లా నేతలతో శనివారం భేటీ కానున్న సీఎం చంద్రబాబు. శాఖలో మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. 42.55 కిలోమీటర్ల మెట్రో ఏర్పాటుకు విడుదలైన నోటిఫికేషన్. శాఖ భూ కుంభకోణంపై ధ్వజమెత్తిన లోక్సత్తా. సిబిఐ విచారణతోనే వాస్తవాలు వెలుగు చూస్తాయన్న భీశెట్టి. జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకే కథం తొక్కిన సామాజిక హక్కుల వేదిక. టీడీపీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతుందన్న ఏజే స్టాలిన్. వివరాలు చూస్తే విశాఖలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మెట్రో నిర్మాణానికి తొలి అడుగు పడింది. అందాల నగరంగా ఖ్యాతిగాంచిన విశాఖలో మెట్రో ఏర్పాటుతో మరింత వన్నె పెరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నగరంలో మెట్రో ప్రాజెక్టుకు నోటిఫికేషన్ జారీ చేసింది. 3 కారిడార్లలో మొత్తం 45.55 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రాజెక్టును నిర్మించనున్నారు. గాజువాక జంక్షన్ నుంచి ఎన్ఏడి జంక్షన్, గురుద్వారా, మద్దెలపాలెం, హనుమంతువాక మీదుగా కొమ్మాది జంక్షన్ వరకు 30.38 కిలోమీటర్లతో తొలి కారిడార్ ఏర్పాటు కానుంది. గురుద్వారా నుంచి పాత పోస్టాఫీస్ వరకు 5.25 కిలోమీటర్లతో రెండో కారిడార్ ఏర్పాటు కాగా, తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు 6.9 కిలోమీటర్లతో మూడో కారిడార్ నిర్మాణం కానున్నట్లు సమాచారం. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మెట్రో ప్రాజెక్టుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. విశాఖలో నెలకొన్న భూ కుంభకోణంపై తక్షణమే సిబిసిఐడి విచారణ జరిపించాలని లోక్సత్తా పార్టీ డిమాండ్ చేసింది. భూ కుంభకోణం నుంచి తమ సహచర వర్గాన్ని తప్పించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిట్ను తెరపైకి తీసుకువచ్చారని ఈ మేరకు ఆ పార్టీ నేత భీశెట్టి బాబ్జీ ఆరోపించారు. జిల్లా పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధికార పార్టీ నేతల వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. లక్షల కోట్ల కుంభకోణం విశాఖలో నెలకొంటే ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి నుంచి కనీస స్పందన లేకపోవటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. భూ కుంభకోణాన్ని 2 మంత్రుల మధ్య వ్యక్తిగత సమస్యగా తేలికగా తీసుకోవడాన్ని తామంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. నిజాలు నిగ్గు తేలేలా విశాఖ భూ భాగోతంపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు కేఈ కృష్ణమూర్తి గారు ఉప ముఖ్యమంత్రిగా, రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. ఆయన ఇంత గందరగోళం విశాఖపట్నంలో జరిగితే వచ్చి సరిదిద్ది జనానికి భరోసా ఇవ్వాల్సినటువంటి వ్యక్తి రాకుండా మాట్లాడకుండా ఉంటే ఆయన ఎందుకు రెవెన్యూ మంత్రిగా తక్షణమే రాజీనామా చేయమని కోరుతున్నాం. గంటా శ్రీనివాసరావు గారు ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారు సిబిఐ ఎంక్వైరీ పెట్టమని. నిజంగా గంటా శ్రీనివాసరావు గారికి ఇందులో హస్తం లేదంటే, ఆయన కుటుంబ సభ్యులు ఎవరు ఈ గోల్మాల్లో లేరనుకుంటే తక్షణమే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసి ముఖ్యమంత్రి మీద డిమాండ్ చేయమనండి. ప్రజా సంఘాలన్నీ గంటా శ్రీనివాసరావు కథలు ఉంటాయి అంతే తప్ప గంటా శ్రీనివాసరావు ఒక డ్రామా, అయ్యన పత్రుడు మరో డ్రామా, ముఖ్యమంత్రికి ఒక కొత్త డ్రామా, ఆయన ఏదో పెద్ద తోపులాగా, ఈ మంత్రులంతా ఫ్లాప్లాగా ఇది ఒక కొత్త డ్రామాను క్రియేట్ చేస్తున్నారు. దీన్ని లోక్సత్తా పార్టీ నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే ఈ భూ కుంభకోణాల పైన సిబిసిఐడి ఎంక్వైరీ జరగాలి, లేదా
కేంద్రం స్థాయిలో అయినా సరే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రప్పించాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ అయినా చేయాలని చెప్పి లోక్సత్తా పార్టీ నుంచి డిమాండ్ చేస్తూనే మరొక అంశాన్ని చెప్తున్నాం. రెవెన్యూ అధికారులే చెప్తున్నారు ఇక్కడ పక్కాగా తప్పులు జరిగాయి. మీ జిల్లా కలెక్టర్ గారే చెప్పారు, కానీ ప్రభుత్వం ఒత్తిడి వల్ల తిరిగి వాళ్ళు 323 ఎకరాలని చెప్తున్నారు. అబద్ధాలతో చంద్రబాబు నాయుడు ప్రజలను దూరం చేసుకోవద్దు, వాస్తవాలు బయట పెట్టండి. ఎందుకు జరిగిందో ఏం జరిగిందో ప్రజలకు చెప్పాలి. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన అందించాలన్నదే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. పెదగంట్యాడ మండలం నడుపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బడి పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వేదికపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. పురుషులతో నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణించడం శుభపరిణామమని అన్నారు. ఈ నేపథ్యంలో బాలికలు విద్యకు దూరం కాకుండా వారిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 9వ తరగతి బాలికలకు సైకిళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. స్త్రీల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలగాలని ఎమ్మెల్యే అన్నారు. స్త్రీలకు గౌరవ మర్యాదలను ఇవ్వాలని సూచించారు. అనంతరం విద్యార్థినులకు 150 సైకిళ్లను పంపిణీ చేశారు. మా నామాల వెంకయ్య గారు ఏమన్నారంటే ముఖ్యంగా మరి సౌకర్యాన్ని ప్రతి సంవత్సరం ఆడపిల్లలకి మధ్యలో డ్రాప్ అవుట్స్ ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతో, అలాగే ఆడపిల్లల డ్రాప్ అవుట్స్ అంటే మధ్యలో వారు చదువు డిస్కంటిన్యూ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యంగా ఆడపిల్లలకి మరి సైకిల్ ఇచ్చి వాళ్ళకి ప్రోత్సాహ సందర్భంగా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మా గాజువాకలో ఉన్నటువంటి 9th to 10th క్లాస్ పిల్లల తరఫున వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మరి నిన్న నేను గాజువాక హై స్కూల్లో ఆడపిల్లలకి సైకిల్ డిస్ట్రిబ్యూట్ చేస్తే మగపిల్లలు చదువుతున్నారు, మాకెందుకు సైకిల్ ఇవ్వట్లేదని. అయితే వారికి ఒక మాట చెప్పాం, నాన్న మీరు స్కూల్కి మీరు వెళ్తారని లేకపోతే వెళ్ళాలని ప్రోత్సహించేది అమ్మా నాన్న, ఆడపిల్లలకి మాత్రం తొందరగా పెళ్లి చేసి పంపించేద్దాం అన్నది అమ్మా నాన్న. ఎందుకంటే మనం ఈ సమాజంలో ఆడపిల్లల్ని ఒక భారం కింద చూస్తున్నాం. ఎంత తొందరగా పెళ్లి చేసి మన నెత్తి మీద భారం దింపించుకుందామని ఒక ఆలోచన. కనుక ఈరోజు ఈ సమాజంలో ఉన్నటువంటి పెద్దలకు, గ్రామ పెద్దలకు, తల్లిదండ్రులందరికీ కూడా మనం తెలియజేసేది ఏంటంటే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ సమాన దృష్టితో చూడాలి. అప్పుడే ఈ సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక విశ్వాసం. అది మనందరం. విశాఖలో నెలకొన్న భూభాగోతంపై సిబిఐ విచారణ జరిపించాలని ముదపాక భూ పరిరక్షణ సమితి ఆందోళన బాట పట్టింది. ఈ నేపథ్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించింది. అధికార టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న భూ కుంభకోణంలో సిట్ విచారణ సరికాదని సమితి ప్రతినిధి వెంకట్రావు అన్నారు. లక్షల కోట్ల భూభాగోతంలో తమ అనుచర వర్గాన్ని తప్పించేందుకే బహిరంగ విచారణను పక్కన పెట్టాలని ఆరోపించింది. ముదపాక భూములను వ్యవహారాన్ని కూడా వీటిలో కలిపి సిబిసిఐడి విచారణ జరిపించాలని అన్నారు. అదేవిధంగా ముదపాక అసైన్డ్ భూములను కొల్లగొట్టే కుట్రలు పన్నిన వారిపై కఠిన చర్యలు అవలంబించాలని కోరారు. తెలుగుదేశం నేతల కనుసన్నల్లోనే చోటు చేసుకున్న ఈ భారీ భూ కుంభకోణంలో వాస్తవాలను ప్రభుత్వం ప్రజలకు తెలియజెప్పాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కుదిపివేసిన వేలాది ఎకరాల లక్షల కోట్ల భూ కుంభకోణంపై ప్రభుత్వం స్పందించినట్టే స్పందించి వెనకడుగు వేసింది. ఈ భూ కుంభకోణం మీద 15వ తేదీన బహిరంగ విచారణను ప్రకటించిన ప్రభుత్వం దాని నుండి వెనక్కపోయి ఇవాళ ప్రత్యేక దర్యాప్తు బృందం అని చెప్పి ఒకవైపు ప్రకటిస్తూ ఈ కుంభకోణాన్ని ఇద్దరు మంత్రుల మధ్య వ్యక్తిగత విభేదాలుగా వక్రీకరించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కేసు తాలూకా సాంద్రతని తగ్గించడం కోసం కుట్ర పన్నుతూ ఉన్నారని చెప్పి మేము అభియోగిస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో ఈ భూ కుంభకోణాలన్నిటికంటే ముఖ్యమైనది, ద్రోహపూరితమైనది ఎస్ఐండ్ ఎస్సీ బీసీ రైతులను, ముదపాక రైతులను మోసగించినటువంటి
నడింపల్లి వెంకటరామరాజు మీద ఏ చర్య తీసుకోకపోగా స్థానిక ఎమ్మెల్యే గారు వారికి వంట పడుతూ రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు, మీకేమి నొప్పి అని చెప్పి మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఒక ప్రశ్న అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, ఎస్ఐనికి ఇచ్చిన భూములని కొనుక్కోవడానికి ఎవరిచ్చాడు అధికారం అని చెప్పి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని సామాజిక హక్కుల వేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు నగరంలోని అన్ని జోనల్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించింది. ఇందులో భాగంగా పెందుర్తి జోనల్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న వేదిక జిల్లా కార్యదర్శి ఎజయ్ స్టాలిన్ తెలుగుదేశం ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని సామాజిక వర్గాలకు అన్యాయం చేసే విధంగా పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల చేత ఎన్నుకోబడిన కౌన్సిల్ కాలపరిమితి ముగిసి 6 ఏళ్ల కాలం గడిచినా జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించకపోవడమే ఇందుకు ఉదాహరణగా చెప్పారు. రాజ్యాంగ హక్కులను సైతం పక్కన పెట్టి స్వప్రయోజనాల కోసం సీఎం ఆరాటపడటం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి సీఎం పదవిపై ఉన్న శ్రద్ధను పక్కన పెట్టి ప్రజలకు సుపరిపాలన అందించాలని ఆయన డిమాండ్ చేశారు. 2012లో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి కౌన్సిల్ రద్దు అవడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు కూడా ఎన్నికలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన కొనసాగిస్తున్నారు. 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏంటంటే కౌన్సిల్ రద్దయిన 6 నెలల లోపల ఎన్నికలు పెట్టాలని, అట్లాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా రిజర్వేషన్ల ద్వారా స్థానిక సంస్థ పరిపాలనలో భాగస్వామ్యం చేయాలని చెప్పి రాజ్యాంగం ఉన్నట్లయితే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం రాజ్యాంగం పట్ల ఏ రకమైనటువంటి గౌరవం లేదనేటువంటిది ఆయన స్థానిక సంస్థకి ఎన్నికల్ని వాయిదా వేయటమే ద్వారానే మనందరికీ కూడా అర్థమవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఆయనకి ఎంతసేపు కూడా రాష్ట్రానికి ఎన్నికలు జరగాలి, ఎమ్మెల్యేలు ఎన్నిక కావాలి, ఆయన ముఖ్యమంత్రి కావాలి. 2019 మళ్ళా నేను ఏ విధంగా ముఖ్యమంత్రి అవ్వాలని ఆయన ఆలోచిస్తున్నారు తప్ప అటు శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ అనేకమైనటువంటి కార్పొరేషన్లకు ఈరోజు వరకు. స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. వేసవి అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో స్కూల్ ఆటోల నిర్వహణ తీరుపై ట్రాఫిక్ విభాగం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. స్కూల్ ఆటోలో 6గురుకు మించి ప్రయాణిస్తే చర్యలు తప్పవని స్పెషల్ టీమ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సింహాచలం అన్నారు. ఈ మేరకు కంచరపాలెం పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్కూల్ ఆటోలపై దృష్టిని సారించామన్నారు. ప్రమాదకర రీతిలో ఎక్కువ మంది స్కూల్ పిల్లలతో ప్రయాణిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తాము నిర్వహించిన డ్రైవ్లో 6 ఆటోలపై ఎంవీ యాక్ట్ అమలు చేసినట్లు వివరించారు. 6గురు విద్యార్థులు మించి ప్రయాణిస్తే అదనంగా ప్రయాణించే ఒక్కొక్కరికి 100 రూపాయలు జరిమానా పెరుగుతుందని పేర్కొన్నారు. స్కూల్ ఆటోలు 6 పిల్లల కంటే ఎక్కువ మందిని క్యారీ చేయకూడదు. అది గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా, ఎంబీ యాక్ట్ రూల్స్ ప్రకారంగా 6 చిల్డ్రన్స్ మాత్రమే క్యారీ చేయాలి. అంతకంటే ఎక్కువ మందిని క్యారీ చేసి ప్రమాదకరంగా ఆటో నడుపుతున్న వాళ్ళపైన స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఈ డ్రైవ్లో ఒక 6 ఆటోలు దొరికాయి. వాటి మీద ఎంబీ యాక్ట్ ప్రకారం ఫైన్ రాసి విడిచిపెట్టారు. ఇక మీదట అలా ఎక్కువ మందిని క్యారీ చేయకుండా ఉండమని చెప్పేసి వాళ్ళందరికీ వార్నింగ్ చేయడం. ఎంబీ యాక్ట్ ఎంత ఫైన్ వేస్తున్నారు? ఎంబీ యాక్ట్ ప్రకారం అంటే ఫ్రంట్ సీటింగ్ పెట్టకూడదు. అది ఫ్రంట్ సీటింగ్ అంటే డేంజరస్గా డ్రైవ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి డేంజరస్ డ్రైవింగ్
దీని ప్రకారము చలన్ చేయడం జరుగుతుంది. అవి కాకుండా మామూలుగా ఎక్స్ట్రా ప్యాసింజర్స్ అయితే పెర్ హెడ్ ఒక 100 రూపీస్ చొప్పున ఎక్స్ట్రా ఎంతమంది ఉంటే అంతమంది. ప్రతిభకు ప్రోత్సాహం పేరిట మీడియా అవార్డుల పండుగకు వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం సిద్ధమైంది. ఈ మేరకు విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజేఎఫ్ కార్యవర్గం వేడుకల వివరాలను వెల్లడించింది. ఈ సందర్భంగా విజేఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఏయు వైవిఎస్ మూర్తి ఆడిటోరియం వేదికగా ఈ నెల 18న వేడుకలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ప్రతిష్టాత్మక కార్యక్రమాల నిర్వహణ నడుమ మీడియా అవార్డులతో పాటు జర్నలిస్టుల పిల్లలకు ఉపకార వేతనాలను అందజేయనున్నట్లు చెప్పారు. ప్రముఖుల సమక్షంలో ప్రతిభ కనబరిచిన జర్నలిస్టులకు మీడియా అవార్డులను అందజేయనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా 4 సభ్యుల కమిటీ ఉపకార వేతనాల అర్హులను ఎంపిక చేయనుందని తెలిపారు. మీడియా అవార్డుల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన కపిల గోపాలరావు అవార్డుతో పాటు పలు అవార్డులు, జ్యూరీ కేటగిరీ అవార్డులు, మీడియా లెజెండ్, ఉత్తమ పాత్రికేయులు, ఉత్తమ ఫోటోగ్రాఫర్లు తదితర విభాగాల్లో అవార్డులతో పాటు ప్రశంసా పత్రాలను కూడా అందజేయనున్నట్లు వివరించారు. ఈ నెల 18న ఆంధ్ర యూనివర్సిటీ వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో ఉదయం 9 గంటల నుంచి కూడా ఈ అవార్డుల పండుగ స్కాలర్షిప్లు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. 9 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభమవుతాయి. అదేవిధంగా మధ్యాహ్నం 11:30 నుంచి స్కాలర్షిప్ల డిస్ట్రిబ్యూషన్ ప్రారంభం అవుతుంది. 12 గంటల తర్వాత మీడియా అవార్డ్స్ కమిటీ మంత్రులు ఇతర ప్రముఖుల చేతుల మీదుగా అవార్డులు అందజేయడం జరుగుతుంది. మరి స్కాలర్షిప్లకు సంబంధించి ఈసారి చాలా ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. వాటిని ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటు చేసి 4గురితోని ఆ 4 కమిటీ పర్యవేక్షణలోనే దాదాపు 180 దరఖాస్తులు వచ్చే స్కాలర్షిప్లకి ఎప్పుడూ కన్నా హయ్యెస్ట్ ఈ 3 ఏళ్లలో హయ్యెస్ట్ ఎక్కువ దరఖాస్తులు రావడంతో కొంతమంది మన జర్నలిస్టుల పిల్లలు పోటీ పడ్డారు. ఎందుకంటే 10కి 10 వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఒకే తరగతిలోనే A+ వచ్చిన వాళ్ళు 6 ఉన్నారు. దరఖాస్తులు కూడా ఎక్కువ రావడం ఏంటంటే దాన్ని ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఎవరికి కూడా అన్యాయం జరగకుండా ప్రతిదీ ఏ గ్రేడ్లోనే A+ 4 వస్తే అందులోనే సెకండ్ కేటగిరీ మార్కులు సబ్జెక్ట్ వారీగా మార్కులు తీసుకొని సమాన పనికి సమాన వేతనాన్ని తక్షణమే ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఈ మేరకు సీతమ్మధార కోడలిలో అల్లూరి విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసపూరిత ఎన్నికల హామీలను గుప్పించి కార్మికులకు మొండి చేయి చూపారని ఏఐటీయూసీ నేత పడాల రమణ ఈ సందర్భంగా అసంతృప్తిని వ్యక్తపరిచారు. కార్మికులను ఆదుకుంటాం, అండగా ఉంటాం అంటూ గద్దెనెక్కిన చంద్రబాబు కార్మికులను నమ్మించి మోసం చేశారని దుయ్యబట్టారు. అటు ప్రభుత్వ పథకాల సక్రమ అమలుకు కృషి చేస్తున్న క్షేత్రస్థాయి కార్మికులను పట్టించుకున్న పాపాన ప్రభుత్వం పోలేదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం భయఖాతరు చేస్తూ పాలన సాగిస్తున్న టీడీపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా జూన్ 28న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రామిక జనగర్జన పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు పాలనా తీరుని చూస్తే ఎద్దుని చూస్తే ముద్దొస్తుంది, దాని ఈడుపు చూస్తే ఏడుపు వస్తుందనే పద్ధతిలో ఉంది. ఎన్నికల్లో అడిగినటువంటి హామీలన్నీ కూడా గాలిలో ఉన్నాయి, ప్రజలేమో పాతాళంలో ఉన్నారు. వారి ఎన్నికల సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులరైజ్ చేస్తా ఉన్నారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికులు చట్టాలను అమలు చేస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్నటువంటి ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్నం భోజనం, ఇతర ఏఎన్ఎంలు కానీ, సిహెచ్వీలు కానీ, ఆరోగ్య మిత్రాల్లో పనిచేసేటువంటి సోషల్ వర్కర్లు కానీ, లేదా ఇతర డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కానీ, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్లో పనిచేసేటువంటి వాచ్మెన్, కుక్కు, కమాటీ కేటగిరీకి చెందిన ఉద్యోగులు ఏ ఒక్కరికి కూడా కనీసం జీతాలు పెంచలేసారు కదా, పర్మిట్ చేయలేసారు కదా. పని చేసిన కారణం కూడా జీతాలు ఇచ్చేటువంటి జీతాలు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలన సాగుతూ ఉంది. ఇది చాలా అత్యంత దుర్మార్గమైనటువంటిది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కష్టించి పనిచేసే కార్మికులందరికీ అంతే చట్టాన్ని, కనీస వేతనాల కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పి
డొమెస్టిక్ వర్కర్స్కు సామాజిక భద్రతా చట్టం వర్తింపచేయాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ యూనియన్స్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు ఎన్ కనకారావు డిమాండ్ చేశారు. ఇంటర్నేషనల్ డొమెస్టిక్ వర్కర్స్ డేను పురస్కరించుకుని విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతా చట్టం 2008ని గృహ కార్మికులకు కూడా వర్తింపచేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంటి పనివారుల స్థితిగతులు దయనీయ స్థితిలో ఉన్నాయన్న ఆయన వారిని కార్మికులుగా గుర్తించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. వారికి ఈఎస్ఐ సౌకర్యం వర్తింపచేసి భద్రత కల్పించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనందించాలని అన్నారు. ఐఎల్ఓ ప్రతిపాదిత సమగ్ర గృహ కార్మిక చట్టాన్ని తక్షణమే ఆమోదించి అమలుపరచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ 2010-2011 సంవత్సరంలో అప్పుడున్న గవర్నమెంట్ ఒక పాలసీని తయారు చేసి కేవలం కొద్దిగా మాత్రమే వీళ్ళకందరికీ హెల్ప్ జరిగేటట్టు సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కానీ కొద్ది వెల్ఫేర్ విషయంలో చేయడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ మేమందరూ కూడా దేశవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి డొమెస్టిక్ వర్కర్స్ కోసం పనిచేస్తున్నటువంటి సంఘాలన్నీ కూడా నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ డొమెస్టిక్ వర్కర్స్ అన్న ఒక సంస్థను ఏర్పాటు చేసి వేదికను ఏర్పాటు చేసి అప్పుడున్న ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. కొత్త చట్టాన్ని సమగ్ర చట్టాన్ని డొమెస్టిక్ వర్కర్స్ కోసం తీసుకురావాలని చెప్పేసి ఇతర దేశాల్లో ఎలా జరుగుతుందో అదేవిధంగా భారతదేశంలో కూడా మీరు తీసుకురావాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తర్వాత 2013లో జరిగింది. తర్వాత అందరికీ తెలుసు ఎన్నికలు జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కూడా మేము అనేక విధాలుగా ఐఎల్ఓ 3 కన్సల్టేషన్ మీటింగ్స్ ఢిల్లీలో పెట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ వరకు కూడా మేము ఇచ్చిన కొత్త చట్టాన్ని తయారు చేసాం. మేమే చట్టం తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో పెట్టి సపోర్ట్ చేయండి అని చెప్తే ఈరోజు వాళ్ళు ప్రైవేట్ బిల్లుగా తప్పకుండా సపోర్ట్ చేస్తామని బండారు దత్తాత్రేయ గారు కూడా ఫేవరబుల్గానే మాట్లాడారు. కానీ ఇప్పటి వరకు కూడా పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో పలు స్వచ్ఛంద సంస్థలు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా విత్తనాలు వాటి ప్రాముఖ్యతను తెలియజెప్పేలా మద్దెలపాలెం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయురాలు వరలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ప్రకృతి ఆవశ్యకతను విద్యార్థులు గుర్తించేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు విత్తన అభివృద్ధి, మొక్కల పెంపకం వాటి ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కల్పించినట్లు తెలిపారు. బాల్య దశ నుంచే సామాజిక చైతన్యం, ఆసక్తిని పెంపొందిస్తే ఉత్తమ పౌరులుగా రూపాంతరం చెందేందుకు ఆస్కారం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈరోజు విత్తనాలని ప్రాముఖ్యత, వాళ్ళని వేస్ట్ చేయకుండా విత్తనాలని మనం ఎట్లాగా వాటిని మొలకెత్తేటట్టు చేయగలమన్నది మా విద్యార్థులకు అందరికీ కూడా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసామండి. ఈ విత్తనాలు సంవత్సరం పొడుగునా మనం వాడే విత్తనాలన్నీ కూడాను మనం తినే పళ్ళ విత్తనాలు కానీ మనకు దొరికిన విత్తనాలు కానీ మనము సేకరించి వాటిని ఎండబెట్టి పేడ మట్టి ముద్దలోను వాటిని పెట్టి ఆరబెట్టి ఆ ముద్దల్ని దాచి మనం ఎక్కడైనా ఊరికి వెళ్తున్నప్పుడు కానీ మన ఇంటి పరిసరాల్లో కానీ ఎక్కడైనా సరే వాటిని నాటడానికి వీలుగా వాటిని అవగాహన. ఈ చిన్నపిల్లలే రేపటి పౌరులు కాబట్టి వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ప్రకృతిని మనం ఎట్లా కాపాడుకోవాలి అవగాహన కార్యక్రమం చేయడం వల్ల రేపటికి వాళ్ళకి మంచి అవగాహన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మేము చక్కగా ఈ విషయాలను కూడాను చిన్న విద్యార్థులుగా ఉండేటప్పుడే మంచి అవగాహన కార్యక్రమం చేపట్టామండి. కార్యక్రమాలను మేము చేపట్టామండి. వాతావరణ విషయాలు చూస్తే వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు రుతుపవనాల చురుకుదనంతో రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరో 3 రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుందని చెప్పింది. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే వాల్తేరులో గరిష్టంగా 30.8 డిగ్రీలుగా నమోదైంది. ఎయిర్పోర్ట్లో 30.8 డిగ్రీలుగా నమోదైంది. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు వాల్తేరులో 25.0 డిగ్రీలు కాగా ఎయిర్పోర్ట్లో 24.4 డిగ్రీలుగా నమోదయ్యాయి. హెడ్లైన్స్ మరోసారి.
ముంబై భారీ పేలుళ్ల కేసులో తీర్పును వెలువరించిన టాడా కోర్టు 6 నిందితుల్ని దోషులుగా నిర్ధారిస్తూ ప్రకటన. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగుతున్న టీడీపీ సంక్షోభం. కర్నూలు జిల్లా నేతలతో శనివారం భేటీ కానున్న సీఎం చంద్రబాబు. విశాఖలో మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. 42.55 కిలోమీటర్ల మెట్రో ఏర్పాటుకు విడుదలైన నోటిఫికేషన్. విశాఖ భూ కుంభకోణంపై ధ్వజమెత్తిన లోక్సత్తా పార్టీ. సిబిఐ విచారణతోనే వాస్తవాలు వెలుగు చూస్తాయన్న భీశెట్టి. జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకై కథం తొక్కిన సామాజిక హక్కుల వేదిక. టీడీపీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతుందన్న ఏజే స్టాలిన్. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.